ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రపంచంలో సృష్టించిన ఈ కేసులో ఏకంగా ఓ రాష్ట్ర సీఎం పేరును ఈడీ తన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అటు ఇటు ఆప్ నేతలకు వరుసగా నోటీసులు వెళ్తున్నాయి. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో రోజుకో కొత్త పేరు చేరుతుంది. అధికారులు ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లనే ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన ఈడీ ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా ఛార్జ్ షీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్ర, విజయ్ నాయర్, బోనయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. 428 పేజీలతో కూడిన రెండో ఛార్జ్ షీట్ ను ఈడీ విడుదల చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్ తో మాట్లాడినట్లు ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మొత్తం నడిపించింది విజయ్ నాయర్ అంటూ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. అంతేకాకుండా విజయ్ నాయర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యాంప్ ఆఫీస్ లోనే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన తతంగం అంతా నడిచినట్లు ఈడీ పేర్కొంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో మొత్తం 428 పేజీలున్నాయి. ఈ ఛార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్ని A1, A2 నుంచి A17 వరకు పరిగణిస్తూ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా తదుపరి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరుగుతుంది. హవాలా రూపంలో వచ్చిన నిధులను గుజరాత్, గోవా ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడుకుందని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఆప్ సర్వే బృందాల్లోని వాలంటీర్లకు 70 లక్షల చొప్పున నగదు బదిలీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించారు. ఢిల్లీ ఒబ్రాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్టుగా ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. ఈ కేసు విచారణలో అనేక మందిని విచారించినప్పటికీ ఇప్పటి వరకు ఈడీ ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదు. అయితే నిందితులు కొందరు సాక్షుల్ని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తుంది. మద్యం కంపెనీలకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించడం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వంతో పాటు పలువురు వ్యక్తులు లాభపడ్డారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. అలాగే మనీ లాండరింగ్, అక్రమ లావాదేవీలు వంటి వాటిపై కూడా ఈడీ విచారిస్తుంది. ఇది ఇలా ఉంటే రెండో ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అనేది ఎమ్మెల్యేల కొనుగోళ్లు సంస్థ అని సీఎం అభివర్ణించారు. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఈడీ పనిచేస్తుందని, అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయటం లేదని విమర్శించారు. ఇక ప్రభుత్వాలను కూల్చడానికే ఈడీ పనిచేస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.